డిసెంబర్ 2 వస్తే చాలు మావోయిస్టులు PLGA వారోత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ వారోత్సవాలు డిసెంబర్ 2 నుంచి 8 వరకు నిర్వహించుకుంటారు. గత 15 సంవత్సరాల క్రితం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల జ్ఞాపకార్థం ఈ వారోత్సవాలు నిర్వహించుకుంటారు. ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు కరపత్రాలు, వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఒక రోజు ముందే మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లలో 7 మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టులు పారిపోయారని, వారి కోసం కేంద్ర బలగాలు దండకారణ్యంలో కుంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. PLG వారోత్సవాలు మావోయిస్టుల కోసం పోలీసులు కుంబింగ్లపై మా బ్యూరో చీఫ్ సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. డిసెంబర్ 2 వస్తే చాలు PLGA వారోత్సవాలు వారం రోజులుగా నిర్వహించుకుంటారు మావోయిస్టులు. PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం మావోయిస్టులకు పోలీసులు జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది మావోయిస్టులు అసలు కావడం జరుగుతుంది. వారి జ్ఞాపకార్థమే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు మా PLGA వారోత్సవాలు జరుపుకుంటారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో 2వ తేదీన మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించుకుందాం అనుకున్న ఒకరోజు ముందే ములుగు జిల్లా ఏటునార మండలం చెల్పాక దండాకారణంలో పోలీసులకు మావోయిస్టులు జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 7 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన ఒకరోజు ముందు జరగడం చాలా ఆశ్చర్యం గురవుతుంది. ఏదేమనుకొచ్చే మాత్రం ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుంచి 8 వరకు వస్తే మాత్రం ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం బిక్కుమంటూ జీవనం కొనసాగాల్సింది. ఎందుకంటే మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకోవాలంటే మాత్రం కరపత్రాలు రిలీజ్ చేయడము, అక్కడక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు బ్యానర్లు కట్టేసి ఘనంగా నిర్మించుకోవాలని చెప్పి ఆదివాసులను అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్లకుండా అలాగే మావోయిస్టు వారోత్సవాలను అడ్డుకునేందుకు మాత్రం పోలీస్ బలగాలు ఇట్లా కేంద్ర బలగాలు వచ్చేసి దండకారణలో కూబింగ్ చేయబడుతున్నాయి. ఇటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఈ 2 బలగాలు దండకారణలో ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో జీవనం కొనసాగించే ఈ నిరుపేదలు మాత్రం ఆదివాసులు మాత్రం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తారు. ఏ క్షణాన ఏ సమయాన ఏ వార్త వినాల్సి ఉంటుందో, ఏ క్షణాన ఎవరు వస్తారో ఎవరు ఏమని బెదిరిస్తారో తెలియని నేపంలో వీళ్ళ జీవనం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం వచ్చేసి ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. ఇప్పటికే PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యి 3 రోజులు కాబోతుంది. మరో 3 రోజులు 4 రోజులు మాత్రమే ఈ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే మొన్న జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 7 మావోయిస్టులు మరణించిన తర్వాత మరో 5 మావోయిస్టులు దండకారణలోకి వెళ్ళారంటే మాత్రం జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ దండకారణలోకి కూబించబడుతున్నారు. మనం ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. మన విజువల్ చూపిస్తున్నాము. ఇది తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతము. ఇది చాలా పెద్ద దండకారణం. ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇదంతా ఒకప్పుడు మావోయిస్టులకు దిట్టగా ఉన్న ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎన్కౌంటర్ కొనసాగిందో ఎన్కౌంటర్ కొనసాగిన తర్వాత మాత్రం మావోయిస్టులు ఈ ప్రాంతం కాకుండా ఛత్తీస్గఢ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి తెలంగాణలో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం మాత్రము అలాగే ఈ డిసెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళ PLGA వారోత్సవాల కోసము తెలంగాణలో అడుగుపెడుతుంది మావోయిస్టు పార్టీ. ఈ మావోయిస్టు పార్టీ వారోత్సవాలను అణచివేత కోసము, అంతేకాకుండా మావోయిస్టులు ఎవరైనా సరే దండకారణంలో ఉంటూ జీవనం కొనసాగించకుండా బయటి ప్రపంచానికి వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ మాత్రం పోలీసులు వాళ్ళకి ఆహ్వానించడం జరుగుతుంది. కానీ మావోయిస్టులు మాత్రం ఆ దండకారణాన్ని వీడి బయట ప్రపంచానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు తప్పించుకున్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం, అంతేకాకుండా ఈ మావోయిస్టులు ఎక్కడ ఈ డిసెంబర్ నుంచి డిసెంబర్ 8 వరకు PLGA వారోత్సవాలు జరుపుకుంటున్నారో వారోత్సవాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు మాత్రం దండకారణలో కూబించబడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా అలాగే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న టెర్రీ పాయింట్ల దగ్గర పోలీసులు డ్రోన్ కెమెరాలతోటి అలాగే కేంద్ర బలగాలతో మాత్రం దండకారణాన్ని మాత్రం చుట్టుముట్టి దండకారణలో జరిగే ఈ వారోత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఒకటే చూస్తున్నాం మనం. ఎప్పుడైనా సరే డిసెంబర్ 2 వస్తే మాత్రం వారోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు మావోయిస్టులు. ఈ మావోయిస్టుల ఉత్సవాలకు మాత్రము ఆదివాసులు అలాగే ఛత్తీస్గఢ్కు సంబంధించిన ప్రజలందరూ ఈ వారోత్సవాల భాగస్వామి అయ్యి మావోయిస్టులకు అండగా నిలబడడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇది ఎక్కడ మావోయిస్టులకు ఏరువేత కోసం కేంద్ర బలగాలు దండకారణం అంటే ఛత్తీస్గఢ్ కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కానీ జల్లెడబడుతున్నాయి. ఈ జల్లెడబడుతున్న నేపథ్యంలో మాత్రం ఆదివాసీ ప్రజలు మాత్రం ఈ గిరిజనులు అంటే ఆదివాసులు అలాగే గుడారాల్లో ఎవరో జీవనం కొనసాగుతారు. వీళ్ళు మాత్రం వాళ్ళ ప్రాణాలను గుప్పిట పెట్టుకొని ఎటు వెళ్ళలేని పరిస్థితితో జీవనం కొనసాగుతారు. మరో 4 రోజులు ఈ వారోత్సవాలు జరిగే అంటే పూర్తి వరకు మాత్రము ఏ క్షణాన ఏ వార్త వినాల్సి ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతుంది ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో. ఇది ప్రస్తుతం PLGA వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఛత్తీస్గఢ్.